చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా? ఎలా ప్రార్థన చేస్తారు? మనసులో అన్ని పెట్టుకొని, మనసులో అంత కుళ్ళు పెట్టుకొని, మనసులో అంత ద్వేషం పెట్టుకొని చాలా మంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఎన్నటికి వినరండి. చాలా మంది పాపము చేసేది పాపం చేస్తూ ఉంటారు, నోటితో మాత్రము ఆదివారం రాగానే దేవుని స్తుతిస్తారు. అలా చాలా మంది జీవితాలు ఉన్నాయి. అవునా కాదు? ఎంతమంది అవునంటారు? బయట చేసేవన్నీ బయట చేసి లోనకు వచ్చిన తర్వాత, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, నాకు ఇంత భయంకరమైన శోధన ఉందయ్యా, నువ్వు సహాయం చేయవా అంటే దేవుడు సహాయం చేయరు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన ఈ మందిరము పైకప్పు కూడా చేరదు. ఎందుకంటే నీలో ఉండవలసిన అన్ని ఉన్న తర్వాత నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తారు? మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే నేరుగా మనము దేవుని చూచే వ్యక్తులముగా మనం ఉండగలుగుతాము.